నియోజకవర్గ రైతు సోదరులకందరికీ నమస్కారం. అగ్రికల్చర్ కమిషనర్ గారితో మాట్లాడి సిర్పూర్ నియోజకవర్గానికి 700 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయడం జరుగుతోంది. ఇప్పటికే లారీలు మంచిర్యాల రేకు నుంచి బయలుదేరి వివిధ సొసైటీలకు రావడం జరుగుతుంది. కాబట్టి రేపు అన్ని చోట్ల టోకెన్లు తీసుకోండి. అగ్రికల్చర్ ఆఫీసర్ల నుంచి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏఈఓల దగ్గర నుంచి. ఆదివారం సెలవు, సోమవారం మాత్రం ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద మీకు యూరియా సప్లై చేయడం జరుగుతుంది. అట్లనే 700 మెట్రిక్ టన్నులతో కొంత మార్కెట్కు ఉన్నాయి. కొన్ని దయగాంలోని మన గ్రోమర్ సెంటరు 60 మెట్రిక్ టన్నులు, బెజ్జూరులోని మన గ్రోమర్ సెంటర్కు 700 మెట్రిక్ టన్నులు పంపించడం జరిగింది. వాటికి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లే టోకెన్లు ఇస్తారు. ఎక్కడన్నా రైతులు ఎక్కువ ధర పెట్టి మేము యూరియా కొనాల్సి వస్తుంది అని అంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడానికి పోలీసు యంత్రాంగం కూడా సమాయత్తంగా ఉంది. నేను ఇదివరకు పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ సప్లై, యూరియా సప్లై, ఈ విడత సప్లై ఏదైతే మార్క్ఫెడ్ మరియు మన గ్రోమర్ సెంటర్స్ ఉన్నదో సోమ, మంగళ, బుధవారం జరుగుతుంది. గురువారం కల్లా రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక రేకు మంచిర్యాలకు తెప్పించడం జరుగుతుంది. తర్వాత రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ అది ఎరువుల కర్మాగారం కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. తర్వాత మీకు ఎంత యూరియా కావాలంటే అంత యూరియా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా మీరు లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. టోకెన్లు మాత్రం తీసుకోండి. టోకెన్లు లేకుండా లైన్లో నిల్చొని మీరు ఇబ్బంది పడకండి. అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టకండి. వ్యవసాయ పరపతి సంఘాల అధికారులను ఇబ్బంది పెట్టకండి. పోలీస్ అధికారులను ఇబ్బంది పెట్టకండి. మనం ఒక్క విషయం గమనించాలి. ఎందుకంటే పోలీస్ అధికారులు చాలా ప్రొయాక్టివ్గా పనిచేయడంతో చాలా వరకు ఈ యూరియా సరఫరా అనేది మారుమూల ప్రాంతాలకు కూడా జరగడం జరిగింది. ఇవాళ మొర్లిగూడ, కమ్మర్గాం, నందిగాం, గుండెపల్లి మరియు జిల్లెడ ఈ ఆదివాసీ ప్రాంతాలకు ఇవాళ యూరియా సరఫరా జరిగిందంటే అది చాలా గొప్ప విషయం. అటు అగ్రికల్చర్ ఆఫీసర్లను, ఇటు పోలీస్ అధికారులను మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యూరియా సరఫరా విషయంలో ఏ అపోహలు కానివ్వండి, ఏ సందేహాలు ఉన్నా కానీ స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి. తప్పకుండా వాళ్ళు మీ సందేహాలను నివృత్తి చేస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని అటెండ్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది, సమాయత్తమైంది. కాబట్టి యూరియా విషయంలో మీరు అనవసర ఆందోళనకు గురి కావద్దని రైతాంగాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, బోలో భారత్ మాతాకి జై.